బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు మరింత బలపడే అవకాశం ఉండడంతో ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుని మాత్రం గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇటు హైదరాబాద్ నగరంలోని ఇటు రిజర్వాయర్లు చెరువులు అన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఇటు హుస్సేన్ సాగర్లో చూసుకుంటే మాత్రం ప్రస్తుతం భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ అవుట్ఫ్లో దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు. మొత్తం కూడా భారీగా వరద నీరు చేరడంతో కిందికి మాత్రం ఇటు నీరుని కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. హుస్సేన్ సాగర్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే మాత్రం 513.14 మీటర్లు కాగా ప్రస్తుతం 513.37 మీటర్లకు నీళ్లు చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్లోకి 1704 క్యూసెక్కుల నీరు చేరుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తూముల ద్వారా మాత్రం 869 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. హుస్సేన్ సాగర్లో నుంచి 8000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయాల్సి వస్తేనే నాలాకు సమీపంలో ఉన్న అశోక్ నగర్ కానీ, దోమలగూడ కానీ, గోల్నాక ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వస్తుందని జిహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. ఇటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు మాత్రం నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం 1600 క్యూసెక్కుల ఇన్ఫ్లో హిమాయత్ సాగర్కు ఉండగా 3850 క్యూసెక్కులను మూసీలోకి వదులుతున్నారు. ఇటు హిమాయత్ సాగర్ 4 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతుండడంతో మొత్తం కూడా మూసీ మాత్రం ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరద నీరుతో పాటు ఇటు హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే వరద నీరు రెండు నీరుతో మాత్రం ఇటు మూసీ నది జలకళను సంతరించుకుంది. రాగల 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైడ్రా పోలీస్ అధికారులు కూడా ముగ్గురు యంత్రాంగాలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చూసుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగొద్దని హెచ్చరికలు జారీ చేయడంతో ఇటు ముందస్తుగానే ఎక్కడ వరద ప్రాంతాలు ఉన్నాయి, ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ పడవలను సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో హెలికాప్టర్ను కూడా వాడే విధంగా అధికారులు సమాయత్తమవుతున్నారు. రాగల 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో గంటలో కూడా హైదరాబాద్ నగరంలో మోస్తా నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.